వెల్కమ్ టు స్టార్స్ మీడియా. ఏపీలో సంచలనంగా మారిన జత్వానీ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఆ కేసును సిఐడికి బదలాయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎస్లపైన చర్యలు తీసుకున్నారు. అయితే జత్వానీ పైన నమోదైన కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో విద్యాసాగర్ను బ్లాక్మెయిల్ చేసి జత్వానీ కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ముంబై మోడల్ కాదంబరి జత్వాని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సిఐడి గుర్తించింది. వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు సిఐడి పేర్కొంది. ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో పలు అంశాలను ప్రస్తావించింది. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. క్రిమినల్ కుట్ర, బలవంతపు వసూళ్లు, మోసం, ఫోర్జరీ, బెదిరింపుల ఆరోపణలతో ఈ కేసును రిజిస్టర్ చేశారు. జత్వానీతో పాటు ఆమె తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశ, సోదరుడు అంబరీష్పై ఈ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సిఐడి విజయవాడ 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో పలు విషయాలను వెల్లడించింది. గుజరాత్కు చెందిన కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ 2009లో మిస్ గుజరాత్ కిరీటాన్ని గెలుచుకుంది. సినిమాల్లో నటించేందుకు ముంబైకి చేరిన ఆమె అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్కు పరిచయమైనట్లు వివరించింది. విద్యాసాగర్తో పరిచయం కొనసాగించే క్రమంలో తన పేరు నటాషా అని, మొబైల్ ఫోన్ పోయిందంటూ జత్వానీ చెప్పినట్లు పేర్కొంది. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినట్లుగా వివరించింది. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడంతో హోటల్కు వెళ్లారని, సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఆయన్ను బ్లాక్మెయిల్ చేశారని పేర్కొంది. ముంబై సినీ పరిశ్రమలో చాలా మంది తాను చెప్పినట్లు విని డబ్బులు జమ చేస్తుంటారని, తన సోదరుడు అంబరీష్ దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆయనకు అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని, తన మాట వినుకుంటే ఆయన ఇండియాకు వచ్చాక ప్రాణాలు తీయిస్తానని కాదంబరి హెచ్చరించినట్లు వివరించింది. 2013 మే 14న 1,00,000, 2015 అక్టోబరులో 50,000, 2015 మార్చి ఏప్రిల్లో 4,20,000, 2018లో 1,00,000, 2023లో మరో 1,50,000 రూపాయలు విడతల వారీగా విద్యాసాగర్ నుంచి 6,70,000 రూపాయలు వసూలు చేసినట్లు ఛార్జ్ షీట్లో వివరించారు. విద్యాసాగర్ను బెదిరించడానికి 11 సెల్ ఫోన్ నెంబర్లు ఉపయోగించారని వెల్లడించింది. ₹1 కోటి ఇవ్వాలనే డిమాండ్తో బెదిరింపులను జత్వానీ తీవ్రతరం చేసినట్లు వెల్లడించింది. ఫోను చేసి వ్యక్తిగత ఫోటోలు బయటపెడతానని, అత్యాచారం కేసు పెడతానని బెదిరించినట్లు తెలిపింది. కాగా విద్యాసాగర్ ఫిర్యాదుతో జత్వానీపై కేసు నమోదయ్యాక కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ముంబై వెళ్లి మరీ జత్వానీని అరెస్టు చేసి తీసుకొచ్చారు. రిమాండ్పై జైలుకు పంపారు. బెయిల్ వచ్చాక ఆమె ముంబై వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై ఆమె కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాత, కె హనుమంతరావు, విశాల్ గున్నిని నిందితులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. పిఎస్ఆర్, కాంతి రాణా, విశాల్ గున్నిని సస్పెండ్ చేసింది. ఈ కేసులోనూ సిఐడి విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు రిటర్న్ చేసింది. దీంతో త్వరలో మరో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.